కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామాంజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవతోద్ఘోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. పాలసముద్ర క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు. ముందర ఆలాహలం వచ్చింది, తర్వాత ఏమో ఏంటి కల్ప కామధేను వచ్చింది, తర్వాత కల్పవృక్షము, తర్వాత అదే ఉచ్చైస్త్రం అనేటువంటి గుర్రము, తర్వాత ఐరావతం అనేటువంటి ఏనుగు, తర్వాత కల్పవృక్షము, తర్వాత చంద్రుడు, తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించారు. ఆ లక్ష్మి అందరినీ పరికించి అన్ని రకాల యోగ్యుడైనటువంటి జగన్నాథుడైనటువంటి స్వామియే నాకు నాథుడు అనుకొని స్వామిని చేరింది. చేరిన తర్వాత తను నివాసం అయినటువంటి వక్షస్థలాన్ని చాలా అభిమానంగా ఆనందంతో ప్రేమగా అలంకరించుకుంది. తర్వాత ఈ రాక్షసులకి ఈ దొరికినటువంటి అమృత కలశాన్ని, దాని నుంచి అమృత కలశం పట్టుకొని ధన్వంతరి కూడా దాంట్లోంచి వచ్చాడు కదా, సముద్రంలోంచి. ఆ పాలసముద్రంలోంచి వచ్చినటువంటి ఆ అమృత భాండాన్ని రాక్షసుల ముందర లాక్కున్నారు. లాక్కుంటే ఒకరికంటే ఒకళ్ళు బలవంతులు కదా, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకా అంతకన్నా బలవంతుడైనటువంటి ఇంకో అతను లాక్కొని వెళ్ళిపోయాడు. వాళ్ళకంటే బలవంతుడు ఇంకొక అతను లాక్కొని పారిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడిన తర్వాత అప్పుడు ఈ ఈ ఈ ఈ అమృతాన్ని రాక్షసులు దేవతలు కూడా సమంగా తీసుకోవాలి. అలాగే మీరు ఒక్కళ్ళే సొంతం చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే యాగాల్లో ఆవిర్భాగాన్ని దేవతలకు కూడా తీసుకోవడం అనేది వాళ్ళకి మొదటి నుంచి వస్తుంది. అది వేద ప్రమాణమైనది. అంచేత మీరు ఇలా చేయడం కాదు అని చెప్పినప్పటికీ ఒకళ్ళతో ఒకళ్ళు అంతకన్నా ఎత్తుకొని పారిపోయారు బలవంతులు. అయితే స్వామిని శరణు వేడారు ఈ దేవతలందరూ కూడా. అయ్యో అంతా మన చేతి చిక్కింది అనుకునేసరికి అయ్యో ఇలా అయిందే స్వామి అనుకొని బాధపడుతుంటే ఆ దేవతల్ని రక్షించడం కోసం, వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసం అసురుల నుంచి తన మాయోపాయం చేత వాళ్ళని మట్టు పెట్టి అమృతాన్ని దేవతలకు పంచివ్వడం కోసం అని స్వామి మోహిని అవతారం ఎత్తి వచ్చినటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. అసలే పుంసాం మోహన్ రూపాయి అన్నట్టుగా ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఇంకా మరి తేరిపార చూడలేనటువంటి సౌందర్యం ఆయనది. అందులో ఇంకా తేజ అదేంటి ఆ మారీచుడు చెప్పినట్టుగా అమ్మని ఆవహించేసరికి ఆయన యొక్క కాంతి ఇంకా ఎక్కువైందేమో అని అనిపిస్తుంది. అది చెప్తున్నారు. ఇప్పుడు ఆయన స్వామి ఆ విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క సౌందర్యం ఎలా ఉందో చెప్తున్నారు. పై విధంగా మాయల మారి జవరాలు లోకాన్ని మోహింపజేసే దేవతగా ఉన్నది. అందమైన ముఖంలోని సుగంధం కోసం వచ్చిన మదించిన తుమ్మెదలను అదరించుతూ చిగురాకు పొదరిండ్లలో ఆమె దూరంగా తిరుగాడుతూ ఉండడం రాక్షసి వీరులు చూచినారు. ఇంకా కొంచెం పైన చదువుకోవాలి, నేను దాటి వచ్చేసాను. చెప్తాను. మెత్తని అడుగుల మురుగాండు జానువులు అరటి కందంబుల దోయైన తొడలు ఘనమగు జగనంబు కడులేత నడుమును పల్లవారున కాంతి పాణియుగము కడు దొడ్డ పాలిండ్లు కంబు కంఠంబును బింబాధరంబున్ చంద్రబింబముఖమున్ తెలి కన్నున్ గవయును అళికుంతలంబులును పాలేందు సన్నిభ పాలతలము అమరన్ కుండల కేయూరహార కంకణాదులే పారమంజీరనాదమప్ప నల్ల నవ్వులన్ పద్మదలాక్షుండు అసురపతుల నడంకింప నాడు రూపంబు దాల్చి. అప్పుడు విష్ణు మెల్లగా తనలో నవ్వుకున్నాడు. అసుర వీరులను అణిచివేయడం కోసం మోహిని రూపాన్ని ధరించినాడు. ఆ మాయా మోహినికి మెత్తని అడుగులు, నిగనగలాడే మోకాళ్ళు,
అరటి బోదెల వంటి తొడలు, పెద్దవైన పిరుదులు, మిక్కిలి సన్నని నడుము, చిగురుటాకుల వంటి ఎర్రని చేతులు, పెద్దవైన వక్షోజాలు, శంఖం వంటి గొంతు, దొండపండు వంటి పెదవి, చంద్రబింబం వంటి మొగము, వెలుగు లేనే కన్నులు, తుమ్మిదల వంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు ఒప్పారినాయి. ఆమెకు రవల చెవుల పోగులు, బాహురూపులు, హారాలు, కంకణాలు మొదలైన నగలు ఉన్నాయి. వాటినన్నింటినీ మించి సవ్వడి చేసే అందెలు శోభిల్లుతున్నాయి. మెత్తని అడుగులన్ మొరుగారు జానువులు. జానువులు అంటే మోకాళ్ళు. ఆ మోకాళ్ళట ఎలా ఉన్నాయి? మెత్తని అడుగుల మొరుంగారు జానువులు అంటే నిగనగలాడేటువంటి మోకాళ్ళు, అరటి కంబంబులదో అయిన తొడలు. ఆ నూపురాలట ఎలా ఉన్నాయి అంటే ఈ ఏంటి తొడలు ఎలా ఉన్నాయట? అరటి బోదల వంటి తొడలు. ఈ తొడలన్నిటి కూడా అరటి బోదలతోటి, ఆ తర్వాత ఏనుగు తొండాలతోటి ఇలాగా ఉపమానాలు చెప్తూ ఉంటారు. ఆ అరటి బోదల వంటి తొడలుట. తర్వాత ఘనమగు జగనంబు, ఆ పెద్దదైనటువంటి జగన ప్రదేశం విశాలంగా ఉండాలి. అలా జగనంబు అంటే ఆ పెరుదులు పెద్దవై ఉన్నాయిట. కడు లేత నడుము, నడుము మళ్ళీ సన్నగా ఉండాలి, చక్కని సన్నని నడుము. పల్లవ అరుణ కాంతి పాణియుగము. పల్లవులంటే చిగురులు. పల్లవ అరుణ కాంతి. పల్లవాలంటే చిగురులు ఎప్పుడు కూడా చిన్న ఎర్రటి ఎరుపు కాదు, అలా అని నలుపు కాకుండా చిన్న లైట్ కలర్ లో ఎరుపు ఉంటుంది. ఆ చిగురుటాకుల వంటి ఎర్రని చేతులు. పాణి అంటే చేతులు కదా, పాణియుగము అంటే 2 చేతులు కూడా. తర్వాత కడు దొడ్డ పాలిండ్లు, పెద్దవైనటువంటి వక్షోజాలు, తీరుగా ఉన్నటువంటి వక్షోజాలు, పాలిండ్లు, కంబు కంఠంబును, ఆ శంఖం వంటి గొంతు, బింబాధరంబును, దొండపండు వంటి పెదవి. తర్వాత చంద్రబింబ ముఖము, చంద్రబింబం వంటి మొగము, తెలి కన్నున్ గవయును. గవయము కన్నులు, గవయ అంటే చెవులు, కన్నులు, వెలుగులేనటువంటి కన్నులు, అలికుంతలంబును. అలి అంటే తుమ్మెదల వంటి తుమ్మెదలు నల్లగా ఉంటాయి కదా, అలాంటి తుమ్మెదల వంటి శిరోజాలు. కుంతలము అంటే తలకట్టు, ఆ శిరోజాలు. పాలేంద్రు సన్నిభ పాలతలము. బాలేంద్రుడు అంటే చిన్న నలవంక వంటి నుదురు ఒప్పారినాయి. పాలతలం అంటే నుదురు భాగము. అమరన్ కుండల కేయూర హార కంకణాదులు, ఏ పార మంజీర నాదమొప్ప. అమర ఏంటి ప్రకాశిస్తున్నట్టు ఏమిటి? ఆమెకు రవల చెవుల పోగులు, రవ్వలతో చేసిన ఈ 8 రకాలైనటువంటి మణులు ఉంటాయి కదా, వాటిలో రవ్వల పోగులు చెవులు పెట్టుకున్నవి, బాహురూపులు భుజాలు పెట్టినటువంటి ఆభరణాలు, హారాలు మెడలో వేసుకున్నవి, కంకణాలు చేతికి వేసుకునేవి. ఇవన్నీ అలా ఉంటే వీటన్నిటినీ మించి సవ్వడి చేసే అందెలు శోభించినవి. అవే కాకుండా నల్ల నవ్వులన్ పద్మదళాక్షుండు అసురపతుల నడంగింప నాండు రూపంబు దాల్చి. సరే, ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి స్వామికి, ఆ తల్లికి ఇవన్నీ కూడా ఇలా మెరుస్తూ ఉంటే వీటన్నిటి యొక్క అంటే చెవులకి కుండలాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, బాహురూపులు ఉన్నాయి, హారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కదిలి వస్తూ ఒక కడుగు వేస్తుంటే అవన్నీ కదులుతుంటాయి కదా. అవే కాకుండా వీటన్నిటిని మించినటువంటి మంజీర నాదం అంటే శబ్దం, మంజీరములు అంటే కాలి అందెలు. ఆ అందెలకు ఉన్నటువంటి మువ్వల యొక్క చప్పుడు అది చాలా గమ్మత్తుగా మనుషుని ఆకట్టుకునేట్టున్నాయి. వీటన్నిటిని మించి సవ్వడి చేసే అందెలు శోభించాయి. అవసరంబున జగన్మోహనాకారంబున. అలా రకంగా అలా వస్తుంది జగన్మోహనాకారం. జగత్తునంతా కూడా
చేసేటువంటి ఆకారం కలిగినటువంటి ఆ మోహిని అవతారంలో ఉన్న స్వామి పాలిండ్లపైనున్న పయ్యద జారించి మెల్లనన్ చక్కనొత్తున్ తళుక్కును గండ నొలయించి కెంగేల నుజ్జగించున్ కడు మెరుంగులు వారు కడ అల్లాచి రెప్పలనండ గొలుపు సవరని దరహాస చిలికించి కెమ్మోవి చిక్కువరచు దళిత ధమ్మిళ్ళ కుసుమ గంధంబు నరవున్ కంకణాది ఝుణంకృతుల్ గడలు కొలుపు నొడలి కాంతులు పట్టు లేకులు కన్బారు సన్నవలి పంపున్ పయ్యద చౌకళింప. ఇంకా చెప్పాలా? నటన నటన నటనలో ఆయనకి అనేది ఇటు కదా, జగన్మోహన్ ఈ జగత్తంతా కూడా ఒక నాటకరంగం అయితే ఆయనకి చెప్పక్కర్లేదు. ఆ నటనలో తేరిపోయినటువంటి వాడు ఆ పాత్రలో జీవించిపోయాడండి అంటాను, చూసారా? అలాగా రామారావుని చూడగానే కృష్ణుడు రాముడు అలాగే ఉండేవాళ్ళు కావును అని ఇప్పటికీ మనం చేయెత్తి దండం పెడతాము. సరే, అలాగా ఈ స్వామి ఇంకా ఏమిటి అమ్మ అబ్బా ఆవిడ చూడు అన్నట్టుగా ఇంకా అక్కడ స్వామిని మర్చిపోయారు. ఆ అంశతో వచ్చారు ఈ తల్లి అని అనుకోవడానికి ఏమీ లేదు. ఆ రూపము అలాగే ఉంది, ఆ అవయవ సౌష్ఠవము అలాగే ఉంది, ఆ సౌందర్యం అలాగుంది, అవయవ శోభ కూడా అలాగే ఒకదాన్ని ఒకటి మించి ఉన్నాయి. ఉంటే సహజ సిద్ధమైనటువంటి ఆ స్త్రీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఒక హొయలు, ఒక సొగసు, ఒక లావణ్యము, అవతల వాళ్ళని ఆకట్టుకునేటువంటి మిరుమిట్లు కలుపుతున్నటువంటి ఆ కన్నుల యొక్క సైగలని కాదు, ఒక్కసారి ఆ కళ్ళని అటు ఇటు తలుపుకొని మెరిసేట్టుగా చేస్తూ ఉన్న చూపులు ఇవన్నీ ఉంటుంటే చూడండి ఇప్పుడు రకరకాల ఈ వల్లెలు వేసుకుంటున్నారు. వాళ్ళంటే ఈ పైటలే, వాటిని కూడా ఒకసారి ఇలా సవరించుకుంటారు, ఒకసారి పడిపోతుంటే పైకి వేసుకుంటుంటారు, ఒకసారి కావాలని ఇచ్చేస్తారు. అది కూడా వివరంగా చెప్తున్నారు. పాలిండ్లపైనున్న పయ్యద జారించి మెల్లనన్ చక్కనొత్తు. మోహిని వేషధారిణి అయిన శ్రీ మహావిష్ణువు లోకాన్ని మోహింపచేసిన రూపం కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆమె చన్నుల పైటను చాచి మెల్లగా చక్కదిద్దుకునేది. ఒకసారి పైట కిందకి జారినట్టుగా జార్చుకొని మళ్ళీ దాన్ని సవరించుకున్నట్టుగా ఆ పైకి వేసుకుంటూ ఉంటా. అది ఆ స్త్రీత్వాన్ని చూడండి ఎలా చూపిస్తున్నారు. తళుక్కును గండ నొలయించి కెంగేల నుచ్చగించు. తళుక్కున అంటే తళ్ళలాడేటువంటి గండ ఫలకము అంటే చెక్కిళ్ళు. ఈ చెక్కిళ్లను సొగసైన చేతిపై బ్రాల్చి మళ్ళీ వదిలిపెట్టేది. ఒకసారి చెయ్యి ఇలా పెట్టుకోవడం, మళ్ళీ కిందకి వేసుకోవటం, అలా ఒక్కొక్క అవయాన్ని మీద తన యొక్క ఏంటి వాటి యొక్క కదలికలన్నీ సొంపుగా చూపిస్తున్నారు. తళతళలాడే చెక్కిళ్లను సొగసైన చేతిపై వాల్చి మళ్ళీ వదిలిపెట్టేది. ఒకసారిలో పెట్టుకోవడం, మళ్ళీ కిందకి పెట్టుకోవడం, అలా చేసేది. తర్వాత కడు మెరుంగులు వారు కడకన్నులల్లాచు నల్లాచి రెప్పల గండ గొలుపు. ఆ తర్వాత జుగేలుమనే కడగంటి చూపులను ప్రసరింపచేసి మళ్ళీ రెప్పలు మూసేది. ఒకసారి ఇలా చూడటం అలాగా అందరినీ ఆకట్టుకునేట్టుగా ఒకసారి వాళ్ళ వంక, ఒకసారి వీళ్ళ వంక. మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస మూకలన్నీ అందరూ కూడా ఈవిడ యొక్క విన్యాసాన్ని బట్టి కదా, ఊరికే బుధాతరంలా ఒక అందగత్తె వచ్చేస్తుంటే ఆ సొంపు ఏం కనపడదు. అంచేత ప్రతి అవయవం యొక్క కదలికలు చూపించాలి, అవతల వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలో వచ్చినటువంటి స్వామి కదా ఆయన. అంచేత ఆ విలాసాన్ని అన్ని అవయవాల నుంచి చూపించాలి కనుక ఆయన ఏం చేస్తున్నారు? జిగేల్మంటూ కడగంటి చూపులను ప్రసరింపచేసి మళ్ళీ ఒక్కసారి అలసిపోయినట్టుగా ఇలాగా కళ్ళు మూసినట్టుగా రెప్పలు మూసేసేదిట. సవరని దరహాస చంద్రికం చిలికించి కెమ్మోవిన్
చిక్కువరచు అందంగా అదేంటి అందంగా చిరునవ్వు వెన్నెలలు చిలికించి ఒక చిన్న చిరుమందహాసాన్ని చేసి ఉమ్, ఆ ఎర్రని పెదవిని మెలికి పెట్టేది. ఈ ఇప్పుడు అవతల వాడిని వశపరుచుకోవడానికి ఇదొక ట్రిక్. చాలా మంది దగ్గర చూస్తాం కదా, పెదవిని ఇలాగా కొరికినట్టుగా మెలిపెట్టిందిట. తర్వాత ఇంకేంటి, చిలికించి కెమ్మోవి, కెమ్మోవి అంటే ముఖాన్ని ఆ చేసింది చిక్కువరచు. దళిత దమ్మిళ్ళ కుసుమ గంధంబు వెరవున్ కంకణాది జనంకృతులు గడలు కొలుపు. ఇంకా కొప్పులోని ఆ దళిత దమ్మిళ్ళం అంటే ఆ కొప్పులోని వికసించినటువంటి కుసుమ గంధంబు, ఆ పువ్వుల యొక్క పరిమళం ఉంటుంది కదా, నలుగడలా వ్యాపింపచేసింది. అసలు ఒక్కసారి ఇలా పెట్టుకున్నటువంటి పూలే వాటి యొక్క వాసనలు వర్జిమ్ముతాయి. ఈ ఒక్కసారి కదలికి వచ్చేసరికి ఆ పూలు కూడా ఈ గాలికి కదిలి ఇంకా పరిమళాలు వెదజల్లుతాయి కదా, అలా చేసింది. తర్వాత కంకణాది జనంకృతులు కడలు కొనక. తర్వాత ఆ ఆ కంకణాలు ఉన్నాయి కదా, చేతున్నటువంటి కంకణాలన్నీ కూడా ఒకసారి అవి చప్పుడయ్యేటట్టుగా అటు ఇటు కదలికలు చేసుకుంటోంది. తర్వాత కొలుపు వడలి కాంతులు పట్టులే కులుకువారా. వడలి అంటే ఆ శరీరం యొక్క కాంతులు నిడకల లేకుండా ఆ నిలకడ లేకుండా పొంగి పొరలేటట్టు చేసింది. ఆ శరీరం యొక్క కాంతి ఒక్క చోట అలా పోసి ఉండిపోకుండా ఒక్కసారి అంతటా ఆ ప్రకాశించేటట్టుగా ఒకసారి తన శరీరాన్ని కదలికలు కదిలించుకుంటోంది. పల్చగా ఉండే తెల్లని పైటను అల్లలను ఆడించి, తన పైట కూడా పల్చగా ఉన్నది. ఆ శరీర సౌష్ఠవం అంతా కూడా పైకి కనిపిస్తోంది. ఆ పైటని ఒకసారి ఇలా వయ్యారంగా ఆ పైట తెంగుని ఇలా 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 కలుపుకుంటుంటారు కదా, అలా దాన్ని ఆడించుకుంటూ నిలకడ లేకుండా ఆ పైట తెంగుని ఆడిస్తోంది. శరీర కాంతిని కూడా ప్రసరింప చేసుకుంటోంది. పాలిండ్ల పైనున్న పయ్యద జారించి మెల్లనం చక్కనొత్తు తళుకు తళుక్కున కండ పాలకంబులయించు నొలయించి కెంగేల నుజ్జగించు కడు మెరుంగులు వారు కడ కన్నులల్లార్చి రెప్పల గండ కొలుపు సవరని దరహాస చంద్రికంచిలికించు చిలికించి కెమ్మోవి చిక్కువరచు దళిత దమ్మిళ్ళ కుసుమ గంధంబు వెరవున్ కంకణాది జనంకృతుల్ కడలు కొనక కొలుపు గడలు కొలుపు వడలి కాంతులు పట్టులే కులుకబారు సన్నవలి పంపున్ పయ్యద చౌకళింప. సన్నని వలిపంపు అంటే పల్చ అన్నటువంటి ఆ పైటని పయ్యదన్ ఒక్కసారి ఆడించి మేని కాంతులన్నీ కూడా ప్రసరించేట్టు చేస్తోంది. మోహిని వేషధారిణి అయిన శ్రీ మహావిష్ణువు లోకాన్ని మోహింపచేసే రూపం కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆమె చన్నులపైని పైటను చార్చి మెల్లగా చక్కదిద్దుకునేది. తల్లతల్లలాడే చెక్కిళ్లను సొగసైన చేతిపై వాల్చి మళ్ళీ వదిలిపెట్టేది. జిగుజిగేలుమనే కడగంటి చూపులను ప్రసరింపచేసి మళ్ళీ రెప్పలు మూసేది. అందంగా చిరునవ్వు వెన్నెలలు చిలికించి ఎర్రని పెదవిని మెలిక పెట్టేది. కొప్పులోని వికసించిన పూల పరిమళాన్ని నలువడలా వ్యాపింపచేసింది. పల్చగా ఉండే తెల్లని పైటను అల్లల నాడించి నెమ్మేని కాంతులను నిలకడ లేకుండా పొంగి పొరలేటట్లు చేసింది. ఈ విధంబున అక్కపట యువతీ రత్నంబు జగన్మోహన దేవతయున్ పోలే నెమ్మొగంబు తావిక మత్తిల్లన తేంటి మొత్తంబులన్ గెలిచి చిగురు జంపంబులన నడగలుగ జడియుచు మురించుచున్న రాక్షసవరులు కనుంగొని. ఈ విధంగా పై విధంగా ఆ మాయలారి జవరాలు లోకాన్ని మోహింపచేసే దేవతగా ఉన్నది. అందమైన ముఖంలోని సుగంధం కోసం వచ్చిన మదించిన తుమ్మెదలను అదలించుతూ చిగురాకు పొదరిళ్లతో ఆమె దూరంగా తిరుగుతుండడం చూసి రాక్షస వీరులను తిరుగుతుండడం రాక్షస వీరులు చూశారు. ఆవిడ అలా దూరంగా
విలాసాలు కురిపిస్తూ అలా దూరం దూరంగా ఉంటుంటే వీళ్ళు రాక్షస మూకలందరూ చూశారు. ఆమె ముఖం అసలే పద్మనయన, ఆ కళ్ళు అలాంటివే, ముఖం పద్మం. ఆ లక్ష్మీ అష్టోత్తరంలో అన్ని పద్మే కదా, ఆవిడ కళ్ళు, శరీరం, సమస్తం మా అంతా కూడా పద్మనయన, చంద్ర సహోదరి. అలా అన్న ఆ చలదనము, ఆ ప్రసన్నత, ఆ లావణ్యము, ఆ సౌగంధ్యము, సౌకుమార్యం అన్నీ కనిపిస్తున్నాయి. ఆ మేనకాంతి అన్నీ అలా ఉంటే ఆ ఇంకా అసలు ఆ ముంగురులు కూడా మనం చెప్పుకున్నాం, నల్లని ముంగురులు, అసలే పువ్వు వంటి ముఖము. ఆ తుమ్మెదలు అన్నీ కూడా వచ్చేసి వాలిపోయాయేమో అని చెప్పి అనుకుంటూ ఆ సుగంధం కోసం, ఆ శరీరం నుంచి వచ్చే సుగంధము, ఆ ఆ కేశపాశల్లో ఉండేటువంటి ఆ ఇది తుమ్మెదలన్నీ కూడా అక్కడే నిలకడగా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నది. ఆ సుగంధం కోసం వచ్చేసాయి మదించిన తుమ్మెదలను. ఆ ఆ దలించుచూ ఆ ఒకసారి ఈ ముంగురులు వచ్చేసరికి అవన్నీ కూడా వాలిపోతున్నాయి అన్నట్టుగా ఆవిడ ముంగురులు సవరించుకుంటోంది. చిగురాకు పొదరిళ్లలో ఆ ఆ పూ పొదరిళ్లలో దూరం దూరంగా ఆకుల చాకు, ఆ చిగురాకుల మాటులో అలా దూరంగా దూరంగా తిరుగుతుంటే రాక్షసి వీళ్ళందరూ చూచారు. అవున్గదే లావణ్యమవున్గదే మాధుర్యమవుగదే సతి నవయవనాంగి. ఎట నుండి వచ్చినది ఏమి ఇచ్చించెదు, నీ నామమెయ్యది నీరజాక్షి. అమర గంధర్వ సిద్ధాసుర చారణ మనుజ కన్యలకు నీ మహిమ గలదే. ప్రాణ చిత్తేంద్రియ పరిణామదాయి నిర్మించెన్ పో విధి నిన్నున్ కరుణ. వనిత కశ్యపు సంతతి వారమేమో భ్రాతలము సురలకు యుద్ధ పౌరుషులము. జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు పాలుదేరని అర్థంబు పంచియుమ్ము. ఇంకా మోహిని అందచందాలను చూసి రాక్షసులు ఆశ్చర్యపడినారు. ఆమెతో వారికి ఇట్లా పలికినారు: చక్కదనాల జవరాల, ఎక్కడి నుండి వచ్చినావు? ఏమి కావాలి? కమలాక్షి, నీ పేరేమి? దేవతలలోను, గంధర్వులలోను, సిద్ధులలోను, రాక్షసులలోను, చారుణులలోను, మనుష్యులలోను ఉండే కన్యలకు నీ అందచందాలు లేవు. నీ ప్రాణానికి, మనసుకి, నీ అవయవాలకు నిండుతనాన్ని కలిగించి బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించినాడు కాబోలు. ఓ వన్నెలాడి, మేము కశ్యపుని బిడ్డలము, దేవతలకు సోదరులము, ఎదురులేని పరాక్రమం కలవారము. ఒకే ప్రయోజనం కోసం మేము ఇచ్చట చేరినాము. మాకు పంపకం కుదరకుండా ఉంటే ఈ పదార్థాన్ని మాకు పంచిపెట్టు. ఏదైనా అవసరమైనప్పుడు అండి బంధుత్వాలు కూడా చెప్పేసుకుంటాం. ఇంతసేపు మేము వాళ్ళు మా అన్నదమ్ములే, దేవతలకు మేము సోదరులం, మాకు ఇద్దరం కూడా ఒకే ప్రయోజనానికి వచ్చాము, అంచేత మాకు ఈ పదార్థాన్ని పంచిపెట్టు అని కోరుతున్నారు. అవు గదే లావణ్యము. అబ్బా, ఏమిటి ఆ లావణ్యము! ఎంత చక్కని ఆ నవకం ఎలా ఉంది! అవు గదే, అవును గదే. లావణ్యం అంటే అదే కదా అని చెప్పడానికి అన్నట్టుగా ఉందంట. అవున్ గదే లావణ్యము, అవున్ గదే మాధుర్యము. మాధుర్యం అంటే అదే కదా, లావణ్యం అంటే అదే కదా. అవు గదే సతి యవ్వనాంగి. నవయవనంలో మిస్సలాడిపోతున్నటువంటి యవనంలో ఉన్నటువంటి స్త్రీ కదా. ఎట నుండి వచ్చితివి? అబ్బా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏమి ఇచ్చించెదవు? ఏమిటి, ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం కావాలి? ఇచ్చించెదము. ఏం కావాలి నీకు? నీ నామం మెయ్యది నీరజాక్షి. అమ్మ, నీ కమలాక్షి, నీ పేరేమిటి? అమర గంధర్వ సిద్ధ సుర చారణ మనుజ కన్యలకు నీ మహిమ గలదే. ఇంతమందిని మేము చూసాం, గంధర్వులు చూసాం, దేవతలు చూసాం, సిద్ధులు, రాక్షసులు, చారణులు, మనుష్యులలో ఎవ్వరికి కూడా నీ అందచందాలు లేవమ్మా అని అలా పొగుడుతున్నారు. కలదే ప్రాణ చిత్తేంద్రియ పరిణామదాయి అయి నిర్మించన్ పో విధి నిన్ను కరుణ. అబ్బా, ఆ బ్రహ్మగారు, విధి అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మగారు నిన్ను ప్రీతితో, అసలు నీ ప్రాణానికి, మనసుకి, నీ అవయవాలకి
అన్నిటికీ ఇక్కడ పరిపూర్ణత ఏర్పడేటట్టుగా ఇంకా ప్రతి అణువు కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక చిత్రాన్ని నిర్మించాడు ఆ బ్రహ్మదేవుడు. నిన్ను చాలా ప్రీతితో సృష్టించాడు కాను. అంచేత నీ దివ్యమంగళ విగ్రహంలో ప్రతి అణువు కూడా ఒక ప్రత్యేకతని సిద్ధం పొదిగి ఉంచుకుంది అని చెప్తున్నా. అందుకని ఆ బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కావును. చాలా శ్రద్ధ పెట్టి అంత ఇష్టంగా తయారు చేసింది ఎలా ఉంటుంది, అంతటా మధురమే ఉంటుంది కదా. అలా చేశాడు కావును. ఓ నెలాడి కశ్యపు సంతతి వారు మేము, కశ్యపు పుత్రుని బిడ్డలము, దేవతలకు సోదరులము మేము, భ్రాతలము సురులకు. భ్రాతలు అంటే తర్వ వాళ్ళదమ్ములు అనమాట. ఆ దేవతలకు మేము సోదరులము. యుద్ధ పౌరుషులము. మేము తక్కువ వాళ్ళం అనుకోకు, మేమందరం కూడా సరైన ధీటైనటువంటి పరాక్రమం కలవారము. ఒకే ప్రయోజనం కోసం జ్ఞాతులము, యుద్ధ పౌరుషులము. జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు, ఏకార్థం ఒకే ప్రయోజనం మీద వచ్చినటువంటి జ్ఞాతులు అంటే ఒకే సంతతి వారం, ఒకే ప్రయోజనం కోసం మేము ఇక్కడ చేరాం. మాకు పంపకం కుదరకుండా ఉండే ఈ పదార్థాన్ని మాకు పంచిపెట్టు. మాకు ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవరు ముందు తీసుకోవాలి, ఎలా పంచుకోవాలి ఏమి తెలియకుండా ఉందమ్మా ఈ అమృతము. ఈ పదార్థాన్ని మాకు నువ్వే పాలు తీరని అర్థంబు. పాలు అంటే ఆ భాగం, మాకు ఎంతంత భాగం తీసుకోవాలి. పాలు అంటే భాగం. మాకు ఈ పంపకం కుదరకుండా ఉంది. మాకు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. తీరని అర్థంబు. ఇది మాకు పంచుకోవడం తెలియనటువంటి ప్రయోజనం ఇది. దీన్ని నువ్వే పంచి ఇమ్ము అని ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామిని ప్రార్థించారు. సభయై ఉండెదమిందర ఉభయంబు నవచ్చు కొలంది అమృతమును ఈ విభరాజ గమన తప్పక విభజింపు విపక్ష విరహితమతివై. ఓ జవరాల, మేమందరం బారులు తీరి కూర్చుంటాం. పరాయి వారు తనవారు అనే భేద బుద్ధి లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా మా ఉభయులకు సరిగా అమృతాన్ని పంచిపెట్టు. ఇదిగో తల్లి, మేమందరం 2 బారులు తీరుంటాం. ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు. ఎప్పుడు ఏ జాతి వాళ్ళు వాళ్ళతోటే ఉంటారు కదా. అంచేత మేమందరం అటు ఇటు బారులు తీరి కూర్చుంటాం. నువ్వు కాస్త పక్షపాతం లేకుండా, నా వాళ్ళు తన వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటూ అలా భేదభావం లేకుండా, ఏమి నువ్వు సంకోచ పడకు. అయ్యో ఎక్కువ ఇచ్చానో తక్కువ ఇచ్చానో అలా ఏమి అనుకోకుండా, నువ్వు తనవారు పైవారు అనేటువంటి భేదం మాత్రం చూపించకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా, నువ్వేమి డౌట్ పడక్కర్లేదు, మా ఉభయులకు సరిగా అమృతాన్ని పంచిపెట్టు అని కోరారు. అని మందలించిన దైత్యులను గని మాయా యువతి రూపుండ గుహరి తన వాళ్ళు చూపు టంపరల వలన వారల తాలుములు నగలించి చిరునగుములగయ మొగమెత్తి ఇట్లనియే. పై విధంగా రాక్షసులు హెచ్చరింపగా మోహిని రూపంలో ఉన్న విష్ణువు అందమైన తన వాళ్ళు చూపుల తూపులతో వారి ఓర్పులను చికాకు పరుస్తూ చిరునవ్వులు చిలికే మొగమెత్తి ఇట్లా అన్నాడు. ఇంకా ఈవిని కోరేసరికి ఇంకా చెప్పాలా, ఇంకా బయలుపోతున్నాడు స్వామి మోహిని అవతారంలో. ఇంకా ఈవిడి యొక్క అందంతో ఇంకా ఆ రాక్షస ముక్కలందరూ కూడా అమృతం మర్చిపోయారేమో, ఈవినే తాగేస్తున్నారు. అలాగా కళ్ళతో తాగేస్తారంటారు కదా, అలా చూపులతో తాగేస్తున్నారు. అలాగ వాళ్ళని చికాకు పరిచేస్తున్నాడు స్వామి తన దివ్యమంగళ విగ్రహంతో. చిరునవ్వులు చిలికే మగమెత్తి చిన్న మందహాసం చేస్తూ వాళ్ళనే చూస్తున్నట్టు, వాళ్ళనే కోరుకున్నట్టు, నాకు మీరు తప్ప ఇంకెవరూ అక్కర్లేదంటగా ఆ కుంటే చూపులు చెప్పాలా నటుల్లో ఆరితేరినటువంటి ఆయనకి. అలా చిరునవ్వులు చిలికే మొగమెత్తి ఇలా అన్నట్ట. ఇంకా అసలు దేవతలు అసలు పట్టించుకోకుండా, మీరు చాలండి నాకు అబ్బా అన్నట్టుగా, ఇంకా రాక్షసము కలిక హృదయాల్లోనే తాను దూరిపోయి వాళ్ళని కలవల పరిచేస్తున్నాడు తన రూపంతో. ఇలా అన్నట. సుందరులకు పురుషులంగని
పొందెడు నా యందు నిజము పుట్టెను మీకున్ బృందారక బృందారకరిపు బృందారకరిపులారా చందరు కామినులు విశ్వసింపరు పెద్దల్. ఓ రాక్షసులారా, నేను అందమైన మగవారిని ప్రేమించేదానను. మీకు నాపై నమ్మకం కుదురుతుందా? అందగత్తెలను నమ్మి పెద్దలు దరిచేరరు కదా. ఇంకా చూడండి, అసలు ఒక అస్త్రం వేశాడు. ఏమంటున్నాడు? రాక్షసులు అసలు ఏమన్నా అందంగా ఉండరు కదా, కానీ నా స్వభావం ఏంటి తెలుసా? చాలా అందమైన వాళ్ళ మీద నేను అందమైన మగవారిని ప్రేమించేదానని. మీకు నాపై నమ్మకం కుదురుతుందా? మీరెందుకు అంత నా మీద పడిపోతున్నారు? నన్ను అలా కళ్ళతో తాగేస్తున్నారు. నేను అందమైన వాళ్ళని నేను వరిస్తాను. నాకు సహజంగా స్త్రీ లక్షణం అదే కదా. మీకు నాపై నమ్మకం కుదురుతుందా? అందగత్తెలను నమ్మి పెద్దలు దరిచేరరు కదా. కాస్త బుర్రన్న వాళ్ళు ఎవరు కూడా అందగత్తెలు నమ్మి వాళ్ళు దగ్గరికి వెళ్ళరు కదా. ఎలాగో మన చేరతీరులే అన్నట్టు ఉంటారు, కాస్త విజ్ఞత కలిగిన వాళ్ళు. అంచేత మీరు కొంచెం ఆలోచించుకోండి అన్నట్టుగా ఒక మాట విసిరాడు. పలుకులు మధురసధారలు తలంపులు నానా ప్రకార దావానలములు సెలుములు సాల వృక్ష వృకములు చెలువల అమ్ముటలు వేద సిద్ధాంతములే. అందగత్తెల మాటలు తేనెల మూటలు, వారి ఆలోచనలు పలు విధాలైన కారుచిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్లు. అటువంటి వారిని విశ్వసించటం వేద సమ్మతం కాదు. ఒక స్త్రీ తన శరీర సౌష్ఠవంతో అవతల వాడిని రంజింప చేసేస్తోంది అని అంటే కాస్త బుర్రపెట్టి ఆలోచించుకోండి. అందగత్తెల యొక్క మాటలు అంటే అందంగా ఉన్న వాళ్ళందరూ కపటులు అని అనుకోకండి. అవతల అది తెలిసిపోతుంది. నటన లేకపోతే ఏమన్నా స్వప్రయోజనం కోసం వెంటపడుతున్నారా అనేది తప్పకుండా తెలుస్తుంది కదా. ఆ అందగత్తెల యొక్క మాటలు సాధారణంగా సౌందర్యం చూసి కదా ఎవరైనా దగ్గరికి వస్తారు. ఆ అందగత్తెల మాటలు తేనెల ఊటలు, తేనె పూసిన కత్తి అంటారు చూసారా, అలా మాటలు చూస్తే బా నా కోసమే పుట్టిందా అన్నట్టుగా మాట్లాడేస్తారు. మళ్ళీ లోపలే ఉంటుంది, ఎవడు బాగా ఎక్కువ డబ్బులు ఇస్తే వాడి దగ్గరికి కదా వాళ్ళు పెడతారు. వాళ్ళ ఆలోచనలన్నీ కార్చిచ్చులాగా ఉంటాయి. లోపల ప్రవేశించిందా మొత్తం ఆ అవతల వాళ్ళని పూర్తిగా మసి చేసి పడేస్తుంది. వారి స్నేహాలు కూడా ఎలా ఉంటాయి? తలంపులు నానా ప్రకార దావానలములు. ఇక కార్చిచ్చులే వారి ఆలోచనలు. తలంపులు అంటే ఆలోచనలన్నీ కూడా పలు విధాలైన రకరకాలంటి ఎలా వీళ్ళని మట్టు పెట్టాలి అనే ఆలోచనే లోపల తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి. శలములు చాలా వృకములు, వారి స్నేహాలు ఉంటాయే అవిట చాలా వృకం అంటే తోడేళ్ళు. ఆ తోడేళ్ళు లాంటిట. తోడేళ్ళు ఏం చేస్తుంది? ఎప్పుడు అమాంతం ఊరికి పైన పట్టుకుంటుందో తెలియదు కదా. అలాగ వారి స్నేహాలు అంటే మంచిగా ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ నాశనాన్ని కోరుకునేట్టుగా ఉంటుంది తోడేళ్ళ స్వభావం. అటువంటి వారిని చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. ఆ స్త్రీలను అటువంటి వారిని విశ్వసించటం వేద సిద్ధాంతములే, వేద ప్రమాణంలా. అలా నమ్మచ్చా? అది వేద సమ్మతం కాదు కదా అని చెప్తున్నారు. పలుకులు మధురసధారలు తలంపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు చాలా వృకములు చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. అందగత్తెల మాటలు తేనెల ఊటలు, వారి ఆలోచనలు పలు విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్లు. అటువంటి వారిని విశ్వసించటం వేద సమ్మతం కాదు. నా నేర్చు కొలంది మీకును మానుగ విభజించి ఇత్తు మానుండు శంకన్ కానిండనవుడు నిచ్చిరి దానవుల అమృతం పున్ కడవన్ తరుణి మణికిన్. ఇంకంత వెంటనే ఈ రాక్షసులందరూ కూడా ఆ స్వామి యొక్క మోహంలో పడిపోయారు. పడిపోయి
ఈ స్వామి ఏం చెప్పాడు, సరే నా నా నేర్చుకొలందిని మీకును మానుగా విభజించి ఇత్తును. సరే ఇదిగో నాకు చేతనట్టుగా నాకు నచ్చినట్టుగా నేను మీకు పనిచేస్తాను. మానుండు శంకన్, ఇదిగో ఒకళ్ళు ఎక్కువ ఇస్తాను తక్కువ ఇస్తాను ఇందాక అనుకున్నారు కదా, పక్షపాత బుద్ధి వద్దని. అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. మానుడు శంకన్, శంక అంటే అనుమానాన్ని వదిలేయండి. కానిండి అనవుడిని అనగానే ఈ రాక్షసులందరూ కానిండి కానిండి అలాగే అలాగే అని అని మోహిని పలికింది. వెంటనే రాక్షసులందరూ కూడా కానిండి అనవుడు నిచ్చిరి, అనవుడు అంటే తర్వాత సరే అలాగే చేయండి అని చెప్పేసి దానవులందరూ కూడా అమృతంపున్ కడవన్ తరుణి మణికిన్ ఇచ్చిరి. ఆ తరుణిమణి మణి ఆవిడ మణి వంటి ఆ మోహిని రూపంలో ఉన్న స్వామికి ఆ అమృతంపు కడవన్ అమృత భాండాన్ని ఇచ్చిరి, ఆ చక్కని చుక్కకి ఇచ్చారు. నా నేర్చుకొలంది మీకును మానుగా విభజించి ఇత్తు మానుండు శంకన్ కానిండనవుడు నిచ్చిరి. దానవులు అమృతంపున్ కడవన్ తరుణి మణికిన్. సరే శక్తివంచన లేకుండా చక్కగా పంచిపెడతానులేండి, అనుమానం వదలండి అని మోహిని పలికింది. వెంటనే రాక్షసులు అమృత కలశాన్ని ఆ చక్కని చుక్కకు ఇచ్చినారు. ఆ శాంతాలోకనములు ఆ శీతల భాషణములు ఆ లాలితముల్ రాసి పరంపరలగుచున్ పాశములై వారి నోళ్ళు బంధించెను ఇంకా ఒక్క మాట ఎత్తితే ఒట్టు రాక్షసులు ఎవరు కూడా మాకు పోయండి మాకు పోయండి మాకు పోయండి, మా వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారా వీళ్ళకి తక్కువ ఇస్తున్నారా, అసలు అమృతం ఎవరికి పంచుతున్నారు ఎవరికి ఇస్తున్నారు, ఏమీ లేదండి. ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ శాంత అవలోకనములు, శాంత ప్రశాంతమైనటువంటి అవతరి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ఆ చూపులు ఉన్నాయే, ఒక్కసారి ఆ మోహంలో పడిపోయేట కళ్ళతోటే ఎద్దటి వాళ్ళని మోహింపచేసేటువంటి. మనం చక్కగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నావా, అవతల వాళ్ళని ఇష్టపడుతున్నావా లేదా, కోపంగా ఉన్నావా లేదా, శరీరంలో ఏ పార్ట్ కంటే ముందర తెలిసేదేంటి, కళ్ళతోటే తెలుస్తుంది. ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఓహో వాళ్ళు మనం ఎందుకు వచ్చారా దేవుడు అన్నట్టు మొహం పెట్టారా ఎలా పెట్టారా అనేది ఆ చూపులతోటి తెలిసిపోతుంది కదా. ఓ రాజా, మోహిని మెరుగారు చూపులు ఆ శాంత అవలోకనములు, అవలోకనం అంటే చూపులు, ప్రశాంతమైనటువంటి ఆ మెరుగారు చూపులు ఆ శీతల భాషణములు, చల్లనైనటువంటి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వీళ్ళ మనసు చెదిరిపోయి కలవల పడిపోతుంది. ఆవిడ యొక్క మోహంలో అలా వెళ్ళిపోతుంది వీళ్ళ మనసులన్నీ కూడా. ఆ చల్లని మాటలు ఆ లాలితములు, మీకు ఇదిగో నేను మీరే నాకు చాలు అన్నట్టు చూసేటువంటి ఆ బుజ్జగింపులు మీకు కూడా పంచుతాను, తప్పకుండా పంచుతాను, నాకు అందరూ ఒకటే అన్నట్టు చెప్తుంటారు కదా ఆ మాటలు. రాసి పరంపరలగుచున్, ఏదో ఒక మాట అనేసో ఒక చల్లని మాట అనేసో ఒకసారి చల్లని చూపు ఒకసారి ఏదో బుజ్జగించడం కాదుట, ఆ రాశి పరంపరలుగా ఒక రాసులుగా వచ్చి పడిపోతున్నాయి దేంటి ఆసుర గణాల మీద పడిపోతుంటే దొంతరలై ప్రవాహంగా అందరి మనసుల్లోకి వెళ్ళిపోతుంటే ఆ వాళ్ళ యొక్క మనసులన్నీ కూడా తాళ వల్లే ఒక తాళతోటి బంధించేస్తే ఇంకా ఎట్లా చైతన్యం లేకుండా పడుంటారో ఆవిడ మాటల్ని ఆవిడ చూపుల్ని ఆవిడ యొక్క బుజ్జగింపుని లాలిత్యాన్ని అన్ని చూసుకుంటూ ఒక తాళతో బంధించి కట్టి పడేసినట్టుగా వాళ్ళ యొక్క నోళ్ళన్నీ కూడా కట్టి వేసేసాడు. ఇంకా అమృతం తాగుదా అన్నటువంటి ఝాసే లేదు, నోళ్ళు